ఈ డిజైన్ కూడా మ్యాచ్ చేస్తాం ఇది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఇలా మ్యాచ్ ఇంత డీటెయిలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో. సూపర్. నిజంగా ఫ్యాబ్రిక్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్. మనం ప్రతి ఒక్క ఆపరేషన్ వచ్చి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ వర్క్ చేస్తారు. ఓకే, ప్రతి ఒక్కటి లైన్ మ్యాచెస్, స్టిచ్చింగ్ కానీ అలా ఎస్పీ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఒక 1 ఇంచ్ కింద ఎస్పీ పెట్టాలని, దాని తర్వాత యాడ్ చేసుకుని ఇలా లే వేసుకుంటాము. ఓకే, లే వేసుకున్న తర్వాత క్యాడ్ మిషన్ లో పేపర్లో ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చిన తర్వాత మనం ఆ పేపర్ దీని మీద వేసి కటింగ్ చేస్తాము. ఇదేం సార్ ఫ్యాబ్రిక్ ఇది? ఈ సాటిన్ ఫ్యాబ్రిక్స్. ఎక్స్ట్రా మార్జిన్స్ అన్ని కట్ చేసేస్తాము. అవి కట్ చేస్తే ఏంటంటే మనకు ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేస్తే మనకు ఆ షేప్స్ అన్ని కరెక్ట్ టర్న్ అవుతాయి. స్టిచ్ క్వాలిటీ కానీ అన్ని సేమ్ ఉంటుంది. బ్రాండ్ వచ్చి హాస్కిన్స్ అని ఒక బ్రాండ్ పైన వస్తుంది. ఓకే, ఈ బ్రాండింగ్ ఈ బ్రాండ్ వస్తుంది. ఇలాంటి మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఫ్యూచర్లో. క్వాలిటీ కానీ అన్ని సేమ్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. కస్టమర్లు వచ్చినా కూడా సేమ్ ఫిట్టింగ్ మనకి ఎవరైనా ట్రై చేస్తే అన్ని తీసుకుంటారు. ప్రీమియం లో ఏదైనా సరే ప్రీమియం మాకు ప్రతి ఒక్క కస్టమరే ఆ బేస్ చేసుకొని క్వాలిటీ చేస్తాము. తక్కువ ఎక్కువనే ఉండదు అండి. ఇలాంటి క్వాలిటీ, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇలాంటి ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు మీడియం రేంజ్ స్టార్ట్ చేసాం మనం. ఇంతకుముందు ఓన్లీ ప్రీమియం, హై ప్రీమియం, గీజా కార్డ్ అలా చేసాము. అవును, ఇప్పుడు డైలీ వేర్ పర్పస్ కూడా చేసాము. ఓకే, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో వన్స్ అగైన్ వీఆర్ ఎట్ గోకుల గార్మెంట్స్ అండి. సో స్టోర్కి సంబంధించి డీటెయిల్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో మన ఇండియన్ బ్రాండ్ ఓన్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది కూడా టాప్ ప్రీమియం క్వాలిటీస్ ఏదైతే బ్రాండ్స్ మెయింటైన్ చేస్తారో అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసి ఇస్తారు అనమాట. సో సార్ మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, మన లొకేషన్ వచ్చి చిలకనగర్ ఎక్స్ రోడ్, హేమనగర్ రోడ్ నెంబర్ 7 దగ్గర ఉంటుంది. నియర్ ఉప్పల్లు, నెక్స్ట్ నాచారం మిడిల్లో వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు లొకేషన్ కావాలంటే మీరు హాయిపేట లొకేషన్ ఇస్తాను. మనం ఇక్కడ 12 ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాం. 12 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాము. సూపర్ సూపర్. క్వాలిటీ అయితే మీకు చూపిస్తానండి ఎట్లా ఉంటుందని చెప్పేసి. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎవరైనా రీటైల్ స్టోర్ ఉన్న వాళ్ళు, హోల్సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సార్ వాళ్ళని. సో మీకు బల్క్ మినిమం ఆర్డర్ ఎంత అయ్యాలి సార్? 60 పీస్ మినిమం 60 పీసెస్ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ వీళ్ళ క్వాలిటీ నచ్చి మీకు ఒకవేళ సింగిల్ పీస్ తీసుకోవాలనిపిస్తే కింద రీటైల్ స్టోర్ ఉంది, అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఎస్, ఎవరికైనా సింగిల్ పీస్ బాగుంది వీళ్ళ క్వాలిటీ, నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, రీటైల్ నాకు స్టోర్ లేదు, ఎలా అంటే కింద రీటైల్ స్టోర్ ఉంటుందండి. అది కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది అనమాట. ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది డైరెక్ట్గా, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్, అంటే హోల్సేల్ వాళ్ళ కోసం అన్నమాట. ఎవరైతే బల్క్లో ఆర్డర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో చూద్దాం సార్ కలెక్షన్ ఒకసారి. ఎలా చెప్తాను. మనకి ఎవరు హోల్సేల్ కావాలో వాళ్ళు వాట్సాప్ లో హాయ్ పెట్టండి, వాళ్ళ రిక్వైర్మెంట్ నాకు పెట్టండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. వాళ్ళ ఐడి మనకి విజిటింగ్ కార్డ్ పెట్టండి. మనం మొన్నటి వరకు ఎక్కువ ప్రీమియమే చేసాము. జస్ట్ మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసి చాలా మంది మాకు మీడియం రేంజ్ కావాలని చెప్పారు. మీడియం రేంజ్ స్టార్ట్ చేసాము, వాళ్ళకు స్టార్ట్ చేసాము. మీడియం రేంజ్ అంటే కూడా మనకు బెస్ట్ ప్రైస్. అది ప్రైస్ చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అంటే వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు వాట్సాప్ చేసుకోవాలి కాబట్టి నేను వాళ్ళకి వాట్సాప్ లో వాళ్ళకి రిప్లై ఇస్తాను. సో మీడియం రేంజ్ అంటే చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉందండి. సో నాకు తెలుసు ప్రైస్ ఏంటిదని చెప్పేసి. సో మీరు లాస్ట్ వరకు చూడండి, క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అన్నీ చూపిస్తాను. మీకు నచ్చితే డెఫినెట్లీ వాట్సాప్ చేయండి, లేదా సేవ్ చేసుకొని పెట్టుకోండి. సార్ కలెక్షన్ పంపిస్తారు, మీకు నచ్చితే విజిట్ చేయొచ్చు. ఫస్ట్ టైం విజిట్ చేయండి. ఇప్పుడు చాలా మంది విజిట్ చేస్తారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. విజిట్ చేయండి. వాళ్ళకి ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు కొన్ని షోరూమ్స్ ఏం చేస్తున్నారు, ప్రీమియం పెడుతున్నారు, ఒక సైడ్ మీడియం రేంజ్ పెడుతున్నారు. 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీడియం రేంజ్ వాళ్ళకు స్టార్ట్ చేసాము, వాళ్ళకి డిఫరెంట్ చూపిస్తాను. ఎలా ప్రాసెస్ ఎలా చూపిస్తాను. ఓకే, మనం ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఎలా చేస్తామంటే షింకేజ్ పంపిస్తాము. ఓకే, షింకేజ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇలా విడ్త్ చూసుకుంటాం. 50 సెంటీమీటర్కి పంపిస్తాము. మన ఇక్కడ వరకు ఫ్యాబ్రిక్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 mm షింక్ అయింది. ఓకే, ఈ 15 mm మనం ప్యాటర్న్లో యాడ్ చేస్తాము. ఈ లెంత్లో ఇలా విడ్త్లో చెక్ చేసుకుంటాము. ఓకే, దీన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్లో ఒకసారి కొన్ని 5 mm ప్లస్ కూడా అవుతుంది. దీన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మన క్యాట్ ఇలా ప్యాటర్న్ సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వాషబుల్ కాబట్టి ఎలాంటి స్ట్రింకేజ్ అవ్వదు. బిఫోర్ యాడ్ చేసుకొని దాని తర్వాత మనం కటింగ్ ప్రాసెస్ చేస్తాము. కటింగ్ కింద ఉంది, కటింగ్ కింద చేసిన తర్వాత మళ్ళీ ప్లాన్ మనం షింకేజ్ ఎలా అవుతుంది మనం బిఫోర్ వాష్ చెక్ చేస్తాం. బిఫోర్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని చెక్ చేస్తాము. దాని తర్వాత యాడ్ చేసుకుని ఇలా లే వేసుకుంటాము. ఓకే, లే వేసుకున్న తర్వాత క్యాడ్ మిషన్ లో పేపర్ లో ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చిన తర్వాత మనం ఆ పేపర్ దీని మీద వేసి కటింగ్ చేస్తాము. ఇదేం సార్ ఫ్యాబ్రిక్? ఇది ఈ సాటిన్ ఫ్యాబ్రిక్స్. ఓకే, దీన్ని చేస్తాం. నెక్స్ట్ ఇది లే అయిపోయి కటింగ్ అయిన తర్వాత దీని తర్వాత మళ్ళీ ఓపెనింగ్ ఒక కటింగ్ ఇక్కడ ఉంటుంది, నెంబరింగ్ అనేసి ఇవన్నీ ఉంటుంది, అవి చూపిస్తాం. కటింగ్ తర్వాత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మన లైన్ మ్యాచ్ చేసి సెంటర్ ఓపెనింగ్ ఇక్కడ డివైడ్ చేస్తారు, పార్ట్స్ డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఇట్లా నెంబరింగ్ కూడా ప్రతి ఒక్క కలర్కి ఒక నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబర్ ఆ గార్మెంట్కి మ్యాచ్ చేస్తారు.
ఓకే. ఆ నెంబర్ వచ్చి సేమ్ గార్మెంట్కి అటాచ్ చేస్తారు. అలా అవును, ఆ లైన్ మ్యాచింగ్ అవడానికి ఇలా ఫాలో అప్ చేస్తూనే అవుతుంది. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్స్ వైజ్ ఇక్కడ లోడ్ చేస్తాం లైన్లో. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట కంప్లీట్గా. ఎస్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్. మనం ప్రతి ఒక్క ఆపరేషన్ వచ్చి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ వర్క్ చేస్తారు. ఓకే. ప్రతి ఒక్కటి లైన్ మ్యాచెస్, స్టిచ్చింగ్ కానీ, అలా ఎస్పీ ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక 1 ఇంచ్ కింద ఎస్పీ పెట్టాలని, అవన్నీ యాజ్ ఇట్ మనం అదే ఫాలో చేస్తాం. ఒకే వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి క్వాలిటీ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, ఎక్కడ మనకు మిస్టేక్స్ రావు. అందరూ ఒక అన్ని వర్క్ చేసేదంటే మిస్టేక్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి. హ్యాండ్లింగ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకే వర్క్ అంటే క్వాలిటీ వస్తుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలా చేపిస్తాం. ఎస్, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అండి. సో చాలామంది అనుకుంటారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ కటింగ్ ఎక్స్ట్రా మార్జిన్స్ అన్ని కట్ చేసేస్తాము. అది కట్ చేస్తే ఏంటంటే మనకు ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేస్తే మనకు ఆ షేప్స్ అన్ని కరెక్ట్గా టర్న్ అవుతాయి. ఓకే. లేదంటే అవ్వదు. దానికోసం ఎక్స్ట్రా మార్జిన్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేది బ్రాండ్ ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ ఏం ప్రాసెస్? ఇక్కడ నెంబర్ మ్యాచ్ చేస్తారు. ఇక్కడ నెంబర్ మ్యాచ్ చేసిన తర్వాత నెంబర్ మ్యాచ్ చేసి దాని ప్రకారం ఇక్కడ మూవ్ చేస్తుంటారు. ప్రతి ఒక్క ఆపరేషన్ సేమ్. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెక్ చేసి ఇక్కడ ఇది ఎక్స్ట్రా మార్జిన్ ఏమున్నా సరే కట్ చేసి తీసేస్తారు. ఓకే. ఎక్స్ట్రా దారాలు కట్ చేస్తారా? ఓకే. ఓకే. చూడొచ్చండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. హ్యాండ్ కప్స్ సార్? కప్ మీద కప్ స్టిచ్ చేస్తారు ఇలా. ఓకే. అది అటు ఇటు జరగకుండా దానికి సంబంధించి డిఫరెంట్ ప్రెజర్ బూట్ వాడతారు ఇక్కడ. ఓకే. ఇది ప్రెజర్ బూట్ అంటారు. అలా వెళ్ళకుండా దానికి స్ప్రింగ్ మూమెంట్ అటు సైడ్ ఒకటి ఉంటుంది. అది ఉందంటే మనకు ఆ ఈవెన్ వస్తుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ప్రతి ఒక్క ఆపరేషన్ బ్రదర్ మిషన్స్ ప్రెజర్ బూట్ అంటారు దాన్ని. ప్రతి ఒక్కటి చేంజెస్ ఉంటుంది. ఓకే. ఒక్కొక్క ఆపరేషన్ ఒకటి వాడుతారు. అలా వాడితేనే ఆ షేప్స్ అన్ని కరెక్ట్గా వస్తాయి. అలా చేస్తుంది. ఇప్పుడు మీడియం రేంజ్ స్టార్ట్ చేసాం మనం. ఇంతకుముందు ఓన్లీ ప్రీమియం, హై ప్రీమియం, గీజా కార్డ్ని అలా చేసాము. అవును. ఇప్పుడు డైలీ వేర్ పర్పస్ కూడా చేసాము. ఓకే. ఓకే. ఇది మన కస్టమర్ ఆక్స్ఫోర్డ్ ఇవన్నీ మీడియం రేంజ్. ఓకే. వాళ్ళకి చాలా మంది ఏంటంటే ప్రీమియం షోరూమ్లో పెడుతున్నారు. మీడియం రేంజ్ అంటే అన్ని రకాల ఆల్ టైప్ కేటగిరీస్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి యూజ్ అవుతుంది. దాని టైప్ అన్ని చేసాము. వాళ్ళకి ఇవి బెస్ట్ ప్రైస్. వాళ్ళకి ప్రైజెస్ ఏదైనా సేమ్ ఫినిషింగ్ అన్ని ఉంటాయి. సేమ్ ఎస్పీ, సేమ్ ఫినిషింగ్, అందరు వర్కర్స్ సేమ్ కంపెనీ, సేమ్ స్టిచ్, ఏది మారదు. ఫ్యాబ్రిక్స్ కొద్దిగా డిఫరెన్స్ వస్తాయి. ఓకే. ఓకే. స్టిచ్ క్వాలిటీ కానీ అన్ని సేమ్ ఉంటుంది. బ్రాండ్ వచ్చి హాస్కిన్స్ అని ఒక బ్రాండ్ పైన వస్తుంది. ఓకే. ఈ బ్రాండింగ్ వస్తుంది. ఇలాంటి మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఫ్యూచర్లో. క్వాలిటీ కానీ అన్ని సేమ్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. కస్టమర్లు వచ్చినా కూడా సేమ్ ఫిట్టింగ్ మనకి ఎవరైనా ట్రై చేస్తే అన్ని తీసుకుంటారు. ప్రీమియం, లో ఏదైనా సరే ప్రీమియం మాకు ప్రతి ఒక్క కస్టమరే ఆ బేస్ చేసుకుని క్వాలిటీ చేస్తాము. ఇది తక్కువ ఎక్కువనే ఉండదు. ప్రతి ఒక్కరు కొందరు ఏంటంటే వాళ్ళకి అంత నీడ్ ఉండదు, అంత అవసరం ఎందుకు, వాళ్ళు కొద్ది ఎక్కువ తిరుగుతుంటారు, కొద్ది రఫ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి టైపు మంచి పాటలు వేసుకుని పాటు చేసుకోవడం ఎందుకు, తక్కువ రేట్లో వాడుకుందాము ఇలా ఉంటుంది. ఇప్పుడు కాటన్ ఇది ఆఫ్ స్లీవ్. ఈ ఆఫ్ స్లీవ్స్ దీంట్లో ఒక 12 ప్యాటర్న్స్ ఉంటాయి. సాటిన్ లో ఇప్పుడు ఒక 10-12 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ప్లెయిన్ డాబీస్ ఉన్నాయి. ఇట్లా చెక్స్ లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఎప్పుడు వచ్చినా ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ దొరికేసాయి. ఎనీ టైం మినిమం ఒక 200 ఉంటాయి. 200 పీసెస్, 200 డిజైన్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఏ ఫ్యాబ్రిక్ తీసుకో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ చూడండి. జస్ట్ ఓపెన్ చేస్తాను. ఇది ప్రీమియంలో ఇది 50% లెలిన్ ప్లస్ కాటన్ మిక్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఈ బ్రాండ్స్లో ఎలా వస్తాయో అలానే మేము కూడా ఆలోచించి డిఫరెంట్ క్వాలిటీని ప్లాన్ చేస్తాం. ఫినిషింగ్, క్వాలిటీ, డిజైన్ చూడండి. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. మీరు కూడా చాలా తక్కువ బడ్జెట్లో కస్టమర్స్కి సెల్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే బెస్ట్ ప్రైస్ సేల్ చేసుకోవాలి, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. కస్టమర్ కంపల్సరీ రిపీట్ అవుతారు. ఓకే. ఇంకా ప్రింటెడ్లో ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. నార్మల్ మనకి ట్రేడర్ నుంచి కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రింట్స్లో కూడా చూడండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి సార్ ప్రింట్స్. అయితే ఫ్యాబ్రిక్ పైన ఓపెన్ చేస్తాను. ప్రింట్స్ కూడా చాలా కూడా చూడండి. ఈ డిజైన్ కూడా మ్యాచ్ చేస్తాం. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ ఇలా మ్యాచ్ ఇంత డీటెయిలింగ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. సూపర్. నిజంగా ఫ్యాబ్రిక్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి. చాలా మంచి బ్రాండ్స్ అయితే మెయింటైన్ చేస్తాయో అలాంటి బ్రాండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు.
ఈ హాఫ్ స్లీవ్స్లో ఉంది. ఈ హాఫ్ స్లీవ్ కూడా మనం స్ట్రైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ ఎంత డిఫరెన్స్ ఉందో దానిలా తీసుకుని మ్యాచ్ చేసాం. ఇప్పుడు నేను వేసుకున్నది కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇది లెనిన్ విత్ విస్కోస్ మిక్స్. విస్కోస్ మిక్స్ అవుతుంది, సరే కంఫర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. డాబీలో ప్రింట్స్ చూడండి ఎంత బాగుంది. డాబీలో దీనిలో ఫుల్ ఉంది, హాఫ్ ఉంది. ఓకే, ఫుల్ స్లీవ్స్ చేసాం, హాఫ్ స్లీవ్స్ చేసాం. ఇప్పుడు దీనిలో సేమ్ ఇక్కడ ఫుల్ ఉంది. ఓకే, మనం ఎలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏదంటే అది ఇస్తారు. ఇక ఫుల్ ఉంది, హాఫ్ ఉంది. సేమ్ ఇది కూడా అంతే, ఫుల్ ఉంది, హాఫ్ ఉంది. దీంట్లో కూడా సార్, దీంట్లో కూడా ఉంది. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్. ఇది చూడండి, చూడండి డిజిటల్ ప్రింట్ టైపు, చాలా బాగుంది సార్. ఇది దాబీ మీద, దాబీ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్. ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ ఫుల్ ఉంది, హాఫ్ ఉంది. సో వీటి మీదనే బ్రాండింగ్ చేస్తే 1200, 1500 కూడా అమ్ముకుంటారు. ఓకే ఓకే. ఇవి డిజిటల్ ప్రింట్ ఇంపోర్టెడ్. దాంట్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సార్. దీంట్లో ఎప్పుడు ఒక 10-15 కలర్స్, 20 కలర్స్ ఎనీ టైం కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇదే కలర్స్, ఈ ఫ్యాబ్రిక్స్ ఎనీ టైం ఉంటాయి మన దగ్గర. ఈ కలర్స్ అన్నీ అవి ఉంటాయి. ఎస్, ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా చూడండి. ఇలాంటి క్వాలిటీ, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇలాంటి ఫినిషింగ్ ఉంటుందండి. అండ్ ఫినిషింగ్ కూడా మనకి బ్రాండ్స్ లాంటి బ్రాండ్స్ అనేది మనకి దారాలు కనబడకుండా మంచి ఫిట్టింగ్ తోటి మంచి ఫినిషింగ్ మెయింటైన్ చేస్తారు. కాలర్ కానీ గ్రూప్ వర్క్ చేస్తే నీ క్వాలిటీ వస్తుంది. ఇండివిజువల్ వర్క్ చేస్తే రాదు. గ్రూప్ వర్క్ చేస్తే నీ ఫినిషింగ్ బ్రాండ్స్ అంతా గ్రూప్ వర్క్ చేస్తారు. గ్రూప్ అంటే వాళ్ళు పొద్దున్న ఈవినింగ్ వరకు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు ఒకే వర్క్ చేస్తారు. కాలంటే కాలర్ చేస్తారు, ఈ స్టిచ్ ఇదే చేస్తారు. ఇలా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ప్రీమియము, హై ప్రీమియము, గీజా కాటన్, వైట్ లెలిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. లెలిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ మీడియం రేంజ్ కూడా మనం ఫోకస్ చేసాము. మీడియం రేంజ్ లో కూడా వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఒక 40 డిజైన్స్ వరకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అది కూడా ప్రతి ఒక్క మంత్ ఒక 100 to 200 డిజైన్స్ అది ప్లాన్ చేస్తున్నాం. సూపర్ సూపర్. ప్రతి ఒక్క మంత్ 200 డిజైన్స్ ఉంటాయి. మీడియం రేంజ్ కూడా వాళ్ళకి మీడియం రేంజ్ మీరు ఎన్ని అయినా ప్రొడక్ట్స్ మనం సప్లై చేయగలం, ప్రాబ్లం లేదు. అది కూడా ఫినిషింగ్ సేమ్ ఫినిషింగ్ ఉంటుంది, స్లిమ్ ఫిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఇదేమో కంఫర్ట్ ఫిట్ ఉంటుంది. బ్రాండ్లో వచ్చి రోలర్ మ్యాన్లో, హాస్కిన్స్లో వచ్చి స్లిమ్ ఫిట్ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో అంటే వాళ్ళకి ఫిట్టింగ్ సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నీడ్ ఆ ఫిట్ అవసరం ఉంది. అందుకని ఆ ఫిట్ చేసాము. ఓకే, వాళ్ళకి దాంట్లో కూడా ఎంఎల్ఎక్స్ఎల్ కావాలంటే ఎంఎల్ఎక్స్ఎల్ ఇస్తాము, XXL వద్దంటే XXL తీసేస్తాము. వాళ్ళ కంఫర్ట్ ఎలా కావాలి చూసి, ఇప్పుడు సెలెక్షన్ వాళ్ళ ఇష్టం. ఇన్ని తీసుకొని ఏముండదు, వాళ్ళు నచ్చింది. కలర్ చాయిస్ ఇట్లా ఉంటాయా సార్? వాళ్ళ కలర్ చాయిస్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు 50 కలర్ చూపిస్తే 20 తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే, సైజ్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. సూపర్ సూపర్. XXL వాళ్ళు పెద్దగా వద్దనుకుంటే XXL ఆపేస్తాం. XXL ఉంటుంది స్లిమ్ ఫిట్లో, వద్దంటే ఆపేస్తాం. MLXL కావాలంటే MLXL ఎప్పుడు ఎనీ టైం వస్తాం మనం. సూపర్ సూపర్ అండి. ఎలాంటి ఫిట్టింగ్, ఎలాంటి మీకు మోడల్ కావాలి, ఎలాంటి కలర్ అయినా మనకి ఆప్షన్స్ ఉంటాయి, చూస్ చేసుకోవచ్చు, నచ్చింది తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఆర్డర్ కూడా చేసుకోవాలంటే ఎట్లా సార్ ఒకవేళ రాలేని? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు మనకు క్రేజీ మోదన మనకు వచ్చిన కస్టమర్స్ వాళ్ళు ఆల్రెడీ వాట్సాప్లో టచ్లో ఉన్నారు. వాళ్ళు మ్యాగజైన్ తీసుకెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళు ఏంటంటే టైం దొరికితే ఒకసారి ఫస్ట్ టైం అయితే విజిట్ చేసుకోండి. మన దగ్గర ఉన్న కలెక్షన్స్ మనం ఎలా చేస్తున్నాం చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి 60 పీస్ రావాలంటే వాళ్ళకి డబ్బులు వేస్ట్ అవుతుంది. వాళ్ళ గ్యారంటీ నేను చెప్తాను. వాళ్ళు ఫస్ట్ టైం ఆల్రెడీ కొంటారు కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ ఎలా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు రాకపోయినా వాళ్ళకి ఈజీగా ఈవినింగ్ వేస్తే మార్నింగ్ వెళ్ళిపోతున్నాయి. టీఎస్ కార్గోలు వేస్తే 1 day వెళ్ళిపోతుంది వాళ్ళకి. సూపర్ సూపర్. ఫస్ట్ టైం వాళ్ళైతే అన్న సార్ చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీ చూసినట్టు ఉంటుంది, క్వాలిటీ చూసినట్టు ఉంటుంది, వీళ్ళు ఇచ్చే ఫినిషింగ్ కానీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నీ చూసినట్టు ఉంటుంది. ప్రైస్ కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీడియం రేంజ్ కాబట్టి మీడియం రేంజ్, ప్రీమియం క్వాలిటీ కాబట్టి ప్రీమియం. ఎవరు విజిట్ చేసి చెప్పారో వాళ్ళని బేస్ చేసి చేసాం. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం వల్ల ఇప్పుడు ఆ మీడియం రేంజ్ కూడా చేసాము. సో వాళ్ళని కూడా పోగొట్టుకోకుండా మీరు. అవునవును, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా షోరూమ్ లో స్పేస్ ఖాళీ ఉంది, మొత్తం ప్రీమియం ఎందుకు మీడియం రేంజ్ పెడదామని చెప్పడం వల్ల వాళ్ళు మెజర్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం వల్ల ఈ మెజర్మెంట్ చేశారు. ఓకే, మెజర్మెంట్స్ నా పర్సనల్గా చేయలేదు, వాళ్ళని అడిగిన తర్వాత చేసాము. ఎమ్ నుంచి కావాలని చెప్పారు, ప్లస్ స్లిమ్ ఫిట్ కావాలని చెప్పారు. దాన్ని బేస్ చేసి చేసాము. సైజ్ బ్రేక్ కూడా ఇస్తాము మనం. MLXL మినిమం ఇస్తాము, XXL ఆపేస్తాము. కలర్ చాయిస్ వాళ్ళ ఇష్టం. చాయిస్ మనకి సైజ్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు, కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. వాళ్ళకి డెడ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఒకటే ఏంటంటే వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు కరెక్ట్గా చేసుకోవాలి. అటు సైడ్ సేల్ ఎలా చేసుకుని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఇన్ని తీసుకెళ్ళిపోము, ఇలా తీసుకుంటే ఇలా ఇస్తామని మనం ఏ కండిషన్ పెట్టలేదు, ఏమీ లేవు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుందా సార్? డెలివరీ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు. రన్నింగ్ లో వాళ్ళకి ఓన్లీ M సైజ్ కావాలన్నా మన దగ్గర కొన్ని దొరుకుతాయి. ML కావాలన్నా వచ్చి ML ఒక 50 పీసులు కావాలి, 20 పీసులు కావాలన్నా సరే మన దగ్గర ఉంటాయి. బట్ ఆ టైంలో వాళ్ళు రావాల్సి ఉంటుంది, వాళ్ళే చూస్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ర్యాండమ్ మనం పంపించాల్సి వస్తుంది. లేదా వీడియో కాల్ ఏదైనా చేస్తాము, లేదా కలర్స్ పెడతాము, లేదా వాళ్ళకి రన్నింగ్ లో అర్థమైపోతుంది. మీ టేస్ట్ ప్రకారం పంపించంటే పంపిస్తాము, అలాగే చేస్తాం. సూపర్ సూపర్ సార్, డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.